కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశం వింటున్న మీకు మా జీవం గల దేవుని మందిరం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక చక్కనైన పాట విని ఆలకిద్దాం. ఈ ఛానల్ తిప్పకుండా చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కొండల తొట్టునా కనులెత్తుచున్నా నాకు సాయం ఎక్కడ వస్తుంది. కొండల తొట్టునా కనులెత్తుచున్నా నాకు సాయం ఎక్కడ వస్తుంది. నీవే 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 నా సహాయకుడవు యేసయ్యా, నా సహాయకుడవు యేసయ్యా. నీవే మార్గము సత్యము జీవమని నేను వెంబడించినాను యేసయ్యా. నీవే మార్గము సత్యము జీవమని నేను వెంబడించినాను యేసయ్యా. నా తోడు నీవై నడిపించుమా, నా తోడు నీవై నడిపించుమా. నీవే ఆత్మల రక్షణ కాపరివై నా బ్రతుకును మార్చిన ఆశ్రయ దుర్గమా. నీవే ఆత్మల రక్షణ కాపరివై నా బ్రతుకును మార్చిన ఆశ్రయ దుర్గమా. నా కాపరి నీవై నడిపించుమా, నా కాపరి నీవై నడిపించుమా. కొండల తొట్టునా కనులెత్తుచున్నా నాకు సాయం ఎక్కడ వస్తుంది. కొండల తొట్టునా కనులెత్తుచున్నా నాకు సాయం ఎక్కడ వస్తుంది. నీవే నీవే
సహాయకుడవు యేసయ్యా, నా సహాయకుడవు యేసయ్యా. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని వాక్యం ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. మన ప్రభు యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన రోజున ఒక అంశాన్ని మనం ధ్యానం చేశాం. అంశం పేరేంటంటే దుప్పి. దుప్పి ఇంగ్లీష్లో డీర్ అంటారు. 42వ కీర్తన 1వ వచనం చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. గమనించండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అని అంటే ఈ కీర్తన రాసింది కోరహు కుమారులు. గమనించండి, దుప్పితో కోరహు కుమారులు పోల్చుకుంటున్నారు. గడిచిన రోజు ధ్యానం చేశాం. చాలామందిని వాళ్ళలాగుంటే బాగుండు, ఎలాగుంటే బాగుండు అనుకుంటామంటారు. మంత్రి గారు మా బంధువు అయితే బాగుండు, కలెక్టర్ గారు మా బంధువు అయితే బాగుండు, వాళ్ళలాగుంటే బాగుండు, వీళ్ళలాగుంటే బాగుండు అనుకుంటావు. కానీ ఎప్పుడైనా నీ ఆత్మీయ జీవితాన్ని పోల్చుకున్నావా? ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు, ఒక జంతువుతో పోల్చుకుంటాడు. దుప్పుతోనే ఎందుకు పోల్చుకున్నాడు అనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఎందుకు దుప్పుతో పోల్చుకున్నా అంటే, నెంబర్ 1, దుప్పట పవిత్రమైన జంతువు అంట. ఏంటి చెప్పండి? అది పవిత్రమైన జంతువు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పాడు, పరిశుద్ధమైన జంతువుల యొక్క జాబితా చెప్పాడు. పరిశుద్ధంగా పిలువబడే జంతువు అంట 1 నెమర వేయగలిగి ఉండాలి. నెమర వేయాలంటే దవలాడించాలి. 2ది డెక్కలు చీలు ఉండాలి. డెక్కలంటే మీ పాదాలు ఉన్నాయి కదా, మీ పాదాలు ఏళ్ళు ఉన్నాయి కదా, చీలున్నాయి. ఈ చేలున్నాయా? ఏళ్ళు చీలునే లేవా? ఇట్టలేవు కదా మన ఏళ్ళు. ఇట్ట ఉండకూడదు. కాళ్ళు ఇట్టన్నాయి, మరి కాళ్ళు ఇట్టలేవు, చేతి ఇట్టలేవు, 2 కూడా చీలి ఉన్నాయి. ఇట్లా డెక్కలంటే ఇవి చీలు ఉండాలి. జంతువులకి చీలు ఉండాలి. జంతువులకు చీలి ఆహారాన్ని నెమరవేయగలిగిన ఏ జంతువైనా అది పవిత్రమైన జంతువు. కనుక ఈ దుప్పట నెమరవేయగలిగిన జంతువు. 2ది దీని డెక్కలు చీలు పట్టాయి కనుక ఇది పవిత్రమైన జంతువు. కనుక ఈ యొక్క కోరాహు కుమారులు పవిత్రత కలిగి జీవించాలి అని ఆశపడి దుప్పుతో పోల్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. 2వ విషయం చెప్తా వినండి. దుప్పుకున్న 2వ క్వాలిఫికేషన్ ఏంటంటే, దుప్పట వేగంగా పరిగెత్తిద్దంట. ఎట్ట పరిగెత్తిద్ది? వేగంగా పరిగెత్తిద్ది. అంటే గంటకి 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలిగింది దుప్పి. ఇంచుమించుగా ఒక రోజు వచ్చి 19 నుంచి 55 కిలోమీటర్ల వరకు అది ప్రయాణం చేయగలిగిందంట, అలుపు లేకుండా. గమనించండి, అంత వేగంగా పరిగెత్తగలిగిన దుప్పుతో ఈ కోరాహు కుమారులు ఎందుకు పోల్చుకుంటానంటే, అంతే వేగంతో నేను దేవుని మందిరానికి రావాలి, ప్రైజాలా, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, హల్లెలూయా, దేవుని కొరకు నిలబడాలి అని ఆశ కలిగి కోరాహు కుమారులు దుప్పుతో పోల్చుకుంటున్నారు. 3వ విషయం చెప్తా వినండి ఈ రోజున జాగ్రత్తగా. 3వ విషయం ఏంటి తెలుసా? ఈ దుప్పట సాధుగల జంతువు అంట. ఏ జంతువు ఇది? ఇది క్రూరమైంది కాదు, ఇది ప్రమాదకరమైనది కాదు, ఇది సాధుగల జంతువు. కనుక మనం కూడా ఎలా ఉండాలి? సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. సాధువుగా ఉండటం అర్థం ఏంటి తెలుసా? సాత్వికం కలిగి, మృదువు కలిగి, ప్రేమ కలిగి, కోపం లేకుండా, అబద్ధం ఆడకుండా, జాగ్రత్తగా ఉన్న దాంట్లో సర్దుకుపోవటం. ఇవి చేసే వాళ్ళని ఏమంటారంటే సాధువు కలిగి. ఈ జంతువు కూడా సాధువు కలిగిన జంతువు. ఏ జంతువుతో పోట్లాడి పెట్టుకోదు, ప్రమాదకరమైనది కాదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎగబడే జంతువు కాదు. ఇది సాధువైన సాత్వికమైన జంతువు కనుకనే కోరాహు కుమారులు దుప్పుతో పోల్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ మాట మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. అయితే నేను వదకు తేబడుచుండా సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని. ఆమె ఇక్కడ అంటాడు, వదకు తేబడిన సాధువైన, ఏమవ్వాలి? సాధు అవ్వాలి. సాధువైన గొర్రె పిల్ల వలె ఉన్నాను అంటాడు.
నేను చెప్తా జాగ్రత్తగా వినండి. సాధువైనవి గొర్రె పిల్ల అంటాడు. సాధువైన జంతువులు కొన్ని ఉన్నాయి. గొర్రె, మేక, ఎర్ర చిన్న జింక, కారు మేక, కారు జింక, గొర్రె పిల్ల, కొండ గొర్రె, లేడి. ఇవన్నీ కూడా ఒక జాతికి సంబంధించినవి. ఇవన్నీ కూడా సాధువైన జంతువులు, అంటే ప్రమాదకరమైన జంతువులు కాదు. అందుకే ఇక్కడ అంటాడు సాధువైన గొర్రె పిల్ల. గొర్రె పిల్ల అంటే మన దుప్పు కూడా సాధువు కింద వచ్చింది. అందుకే ఆ వాక్యం చదివించాను. సాధువైన దుప్పిలాగా నువ్వు ఉండాలి. ఆమె సాధువు కలిగి ఉండాలి అని ఆశ కలిగి ఈ కోరహ కుమారులు అంటారు దుప్పితో పోల్చుకుంటున్నారు. ఎందుకంటే దుప్పి సాధువు కలిగింది కనుక నేను కూడా సాధువు కలిగి, సాత్వికం కలిగి, మృదువు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను నమ్ముకుని నీవు మృదువుగా ఉండాలి. యేసయ్యను అంగీకరించిన నీవు సాత్వికం కలిగి ఉండాలి. యేసు సన్నిధికి వస్తున్న నీవు ప్రేమ కలిగి ఉండాలి. నీలా సాత్వికం కనబడాలి. యేసు ప్రభు కొట్టే వాళ్ళకి ఏం అప్పగిచ్చాడు తెలుసా? తన వీపు నాకు అప్పగిచ్చాడు. చేతులకు మేకులు కొడుతుంటే మేకులు కొట్టేవాళ్ళు తన చేతులు అప్పగించాడు. మొలకిరీటం పెడుతుంటే తన తలను అప్పగించాడు. కారణం ఏంటి తెలుసా? సాధువైన గుణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకంటాడు మీరెవడైనా ఒక చెంప దెబ్బ కొడితే 2 దవడ వాదించమన్నాడా? ఇంకో చెంప చూపించమన్నాడు. ఇంకో చెంప చూపించేవాటి అర్థం ఏంటో తెలుసా? సాధువుగా ఉన్నాడు అర్థం. ఆమేన్. ఒక అన్నాడు అవండి ఒక చెంప దెబ్బ కొట్టాడు, 2వ చెంప కూడా చూపిస్తాడు. అది కొట్టాడు అనుకో, ఏం చేయాలి? 2 చెంపలో ఉన్నాయిగా, నేను నీ వీపు చూపించు అన్నా. చూడండి, ఆడు 2వ చెంప తిప్పితే కంగు తింటాడు. కానీ గమనించిన రోజున సాధువు కలిగిన లక్షణం నీలో ఉండాలి. అమ్మాయి వాక్యం వింటున్నావు కదా, వాక్యం విన్నప్పుడు నీలో సాధుత్వం కనిపడిపోవాలి. బియ్యం ఎలా ఉంటాయి? గట్టిగా ఉంటాయి. అది ఉడికించుకుంటే ఎట్టయిపోతాయి బియ్యం? మెత్తగా ఉంటాయి. అమ్మాయి హల్లెలూయా. కొంతమంది అన్నం గారు సరిగ్గా అంటలా ఎట్లుంది, ఇత్తులిత్తులుగా ఉందంటారు. ఎట్లుందమ్మా? ఇత్తులిత్తులుగా ఉంటే అన్నం తింటారు. చక్కగా ఉడకాలి, ఉడికించాలి. అట్లానే దేవుని వాక్యం చెప్తుంటే నువ్వు కూడా ఉడకాలి. ఆమె దేవుని వాక్యంతో ఉడికి గట్టిగా ఉన్న నీ మనసు మెత్తబడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సాధువుగా మార్చబడాలి. సాధువైన గుణం నీలో రావాలంటే దేవుని వాక్యము నీలో పనిచేసినప్పుడు సాధువైన గుణము నీలో వస్తుంది. ఆమె ఒక వ్యక్తికి దెయ్యం పట్టిందండి. ఏం దెయ్యం పట్టింది తెలుసా? వాడికి శాన అనే దెయ్యం పట్టింది. శాన అనే దెయ్యం పడితే వాడిని సంఖ్యల చేత బంధించిన సంఖ్యలు ఎరగొడుతున్నాడంట. తాళ్ళ చేత బంధించిన తాళ్ళు తుంటేలుగా తెప్పేస్తున్నాడంట. వాడిని బంధించి ఇంట్లో పడేసిన తలుపు ఎరగొట్టుకొని బయటకు వస్తున్నాడంట. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న దెయ్యం అలాంటిది. శాన దెయ్యం పట్టింది వీడికి. అక్కడ రాస్తాడు, వాడిని ఎవడు సాధుపరచలేకపోయిన. మార్కు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసిన గనుక ఎవడనూ వానిని సాధుపరచలేకపోయెను. చూసారా? ఎవడను వాడిని సాధుపరచలేకపోయాను. కారణం ఏంటంటే వాడికి బట్టి దెయ్యం అలాంటిది. నువ్వు ఇంకా దేవుని వాక్యం వింటా, ఏమండి దేవుని మందిరానికి వస్తా, ప్రార్థనలు ఏకీపిస్తా, ఇంకా నీ మనసు మార్చుకోకుండా ఏమండి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే నీకు కూడా ఏం పట్టింది? చాలా దెయ్యం పట్టింది. నిన్నెవరు సాధుపరచలేడు. వాడిని ఎన్ని మోర్లు బంధించినా వాడిని ఎవరు సాధుపరచలేకపోయారట. కానీ నా యేసయ్య వచ్చాడు వాడి దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య వస్తే వాడి జీవితము మారిపోయింది. వాడుకున్న దయ్యం వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వాడుకున్న సమస్య వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వాడు సాధువుగా మార్చబడి బట్టలు కట్టుకొని చిత్తశుద్ధుడై యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. గట్టిగా చప్పట్లో ఆమేన్. నా యేసయ్య వస్తే వాడి జీవితం మారిపోయింది. ఆయన వాక్యం వింటున్నావు కానీ నీ జీవితం మారట్లా, నీ బ్రతుకు మారట్లా. మార్చుకో.
నీ బ్రతుకులు మార్చుకో, నీ జీవితాలు మార్చుకో. దేవుని వాక్యం నిన్ను సాధుపరచాలని, దేవుని వాక్యము నీ ప్రేమ పుట్టించాలని, దేవుని వాక్యము నీ జీవితంలో పనిచేసి నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాలని దేవుని యొక్క ప్రణాళిక. కానీ గమనించండి, నువ్వు సాధు అవ్వాలంటే, నువ్వు సాత్వికం కలిగి ఉండాలంటే నీ నాలుకని సాధు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నీ నాలుక ఉందే, ఈ నరం లేని నాలుక, ఈ నాలుక 4 కొంపలు కూల్చిద్ది, 4 కొంపలు నిలబెట్టింది. నాలుకంట బహుగా అదిరిపడిద్దంట. సరే, నాలుక బహుగా అదిరిపడిద్ది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేనేం అనలేదంట. ఈ నాలుగుకున్న లక్షణం ఇది. కానీ గమనించండి, ఈ నాలుకను నువ్వు సాధు చేసుకోగలిగితే నువ్వు సాధు అయినట్టే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున గమనించండి, నువ్వు సాధు చేసుకుంటున్నావా? యాకోబు పత్రికలు రాస్తాడు నాలుకను గురించి, చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చదవండి. మృగపక్షి సర్ప జలచరములతో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పలికెగా పుట్టిన మనుషుడు శపింతును. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనములు శాపవచనములు బయలు వెళ్ళెను. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. ఆమేన్. అక్కడ రాస్తాడు, ఒక్క నోటి నుండి శాపవచనము ఆశీర్వాద వచనాలు బయలుదేరతాయి అంట. నాలుక లేకపోతే నువ్వు మాట్లాడలేవు. ఈ నాలుక కొన్నిసార్లేమో శాపం పెట్టింది, కొన్నిసార్లేమో ఆశీర్వాదాన్ని పెట్టింది. కనుక ఇలాంటి నాలుక వల్ల నీకు ఉపయోగం ఉండదు. ఈ నాలుకతో నువ్వు దేవుని స్తుతిస్తావు. జాగ్రత్తగా నాకు రాస్తాడు, ఈ నాలుకతోనే దేవుని స్తుతిస్తావంట. ఈ నాలుకతోనే బూతు మాటలు మాట్లాడతావు, ఈ నాలుకతోనే పాటలు పాడతావు, ఈ నాలుకతోనే సినిమా పాటలు పాడతావు. ఏమంటే ఈ నాలుకే దేవుని స్తుతించింది, ఈ నాలుకే సాతాన్ని గణపరుస్తూ ఉంటుంది. కనుక ఈ నాలుకను నువ్వు మొదటిగా సాధు చేసుకోవాలి. ఆమేన్. ఎందుకంటే అది సాధువైన జంతువు దుప్పే. అందుకే కీర్తనకాడు అంటున్నాడు కదా, నీలో దుప్పిలాగా ఉండాలి. దుప్పుకున్న లక్షణం సాధు జంతువు. కనుక నీ సాధువుగా ఉండాలి, ఆశ కలిగి నువ్వు జీవించాలి. ఈ సేనాదేవి బట్టలు ఉన్నాడు చూసారా, వీడు ఎన్నిసార్లు బంధించినా వీడిని అదేం చేసిన మొత్తం తెప్పుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు. వాడు ఇంట్లో ఉండరా అని వాడు అంటున్నా, వాడు పొరపాటు కూడా ఇంట్లో ఉండకుండా బయటికి పరిగెత్తి సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజంతా కష్టపడి సంపాదించి బట్టుబాటు తీసుకొని తిన్నగా ఎక్కడికి వెళ్తారు తెలుసా? బార్ షాప్కి వెళ్తున్నారు. అక్కడ మేఘం దాగి కింద పడిపోయి పందికి వాడికి తేడా లేకుండా రోడ్డు మీద బొడ్లాడుతున్నాడు. సాధువు చేయలేడండి. వీడికి తాగేటప్పుడు కనీసం పిల్లలు గుర్తొస్తే ఆ పని చేయడు. పిల్లలు గుర్తు రాలేదు కనుక తాగుతున్నాడు. పరికమన్నాడు. తాగుడు చాలా డేంజర్. తాగుడు వ్యక్తిగత పాటు చేసింది, తాగుడు నీ జీవితాన్ని కూల్చేసింది. పరికమాల పనులు ఆ జీవితాన్ని శాపంగా మారుస్తాయి. అంతా బాగానే పట్టాడు. తాగుడు జీవితాన్ని శాపంగా మార్చేటట్టు ఆ తాగుడు మాత్రం విడిచిపెట్టలేడు. నేను ఎప్పటి నుండి దాగను, ఈ సంవత్సరం నుంచి దాగను, పోయిన వచ్చే నెల నుంచి దాగను అంటాడు. కానీ తాగుతానే ఉంటాడు. పరికమాలు సాధు చేయలేకపోతున్నాడు. సాధు చేయలేకపోతే నీకే డేంజర్, నీ కుటుంబానికి డేంజర్, నీ కుటుంబానికి శాపం అది. అందుకే కోరా కుమారులు అంటున్నారు, అయ్యా నాలో ఒకవేళ బలహీనతలోనేమో, నా లోకాలు నేను మాట తప్పుతున్నానేమో, సాత్వికంగా లేనేమో, కనుక నేను దుప్పిలాగా ఉండాలయ్యా అని కోరా కుమారులు దుప్పితో పోల్చుకుంటారు. కారణం ఏంటంటే సాధుపరచబడాలి అని. దేవుని వాక్యం వింటున్నాం, దేవుని వాక్యం చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ నీలో మార్పు రాకలా, మార్పు లేదు. మార్పు కలిగి జీవించు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీలో మార్పు కలిగితే దేవుడు సంతోషిస్తాడు. గట్టిగా చప్పులు కొట్టందరూ కదా. నీలో మార్పు కలగాలంటే నువ్వు సాధుపరచబడాలి. నువ్వు సాధుపరచబడాలంటే
నీ నాలుకను నువ్వు సాధు చేసుకో. నీ నాలుకతో ఒక నిబంధన చేసుకో. ఏ నాలుక, ఈ రోజు నుంచి నీ సినిమా పాటలు పాడు. నా నాలుక బూతు మాటలు మాట్లాడు, పోకిరి మాటలు మాట్లాడు, సరస్వక్తులు మాట్లాడు, పరికమాల మాటలు మాట్లాడకూడదు. అన్ని నాలుకతో నువ్వు నిబంధన చేసుకో. ఆమేన్. హల్లెలూయా. పెరుగన్నం తింటారు కొంతమంది. ఎందుకమ్మా పెరుగన్నం తింటాం అంటే నాలుక పూసింది. ఏమైంది? నాలుక పూస్తే పెరుగన్నమే తింటాం, పూయకపోతే బిర్యానీ తింటాం. సేవా అంటే నాలుక పూస్తే ఎంత జాగ్రత్త. నీ ఇష్టమైన బిర్యానీ పెట్టేద్దనో, పలా పెట్టేద్దనో. కారణం ఏంటి? ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటేనే మంట అదిరిపోయింది. పూసింది నాలుక, పూసింది కాబట్టి బిర్యానీ ఎట్లా, పూయకపోతే 2 ప్యాకెట్లు వేసిపోతాయి. కనుక నీ నాలుకని ఏ విధంగా అయితే జాగ్రత్త చేసుకుంటున్నావో తినటానికి, పల్లెలు తినటానికి. దేవుని స్తుతించడానికి నాలుగు ఉపయోగించవా? కొంతమంది స్తుతించమంటే పొరపాటు నోర్లు కొడతారు, మోగముద్దులాగా ఉంటారు. కొంతమంది కళ్ళు తెరిచి ఆరాధిస్తుంటారు దియాల్లాగా. దేవుని ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించమని ప్రభు చెప్పాడు, చెప్పలేదా? సమర స్త్రీతో ఏమన్నాడమ్మా? తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఎప్పుడు ఆరాధిస్తాం? కళ్ళు మూసుకుంటూ ఆరాధిస్తాం. కళ్ళు తెరిస్తే ఏం కనపడితే లోకం కనపడింది, కళ్ళు మూస్తే యేసయ్య కనపడతాడు. ప్రైజ్ ది లార్డ్. మనస్ఫూర్తిగా మనసారా ప్రభువు నన్ను అభిషేకించు ఆయన, నన్ను నీ ఆత్మతో తాకు ప్రభు ప్రార్థన చేయి. దేవుని అభిషేకం నీకు కావాలంటే, దేవుని ఆత్మ నీకు కావాలంటే, అన్య భాషలో నువ్వు మాట్లాడాలంటే నా యేసయ్య నీ నాలుకను పట్టుకుంటాడు. అమ్మాయి, నీ నాలుకను చూసేవా? నీ నాలుకను అట్ట పట్టుకొని అట్ట మడతేస్తాడు నీ నాలుక. ఎప్పుడైతే నీ నాలుక మడతబడిందో అన్య భాషలో మాట్లాడడం మొదలు పెడతావు. గట్టిగా తప్పులు కొట్ట అందరూ కూడా. అదే నా ప్రభు కూడా నీ బాడీలో ఏది పట్టుకొని నీ నాలుకను పట్టుకుంటాడు. ప్రభా నీ భాషలతో మాట్లాడాలయ్యా, అన్య భాషలతో స్తుతించాలైనా, నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మనసారా ప్రార్థన చేయగలిగితే, సాధుగలిగి ప్రార్థన చేయగలిగితే నీ నాలుకను పట్టుకొని నా యేసయ్య అలా తిప్పేస్తాడు. నీ నాలుక మడతెడితే ఆయన అన్ని భాషల వరాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా ఆ విషయాలు మనం మరుసటి రోజు ధ్యానం చేసుకుందాం. అందరు తల్ల వచ్చండి, కళ్ళు మీరు ప్రార్థన చేసుకుందాం. దేవుడితో వరకు సూటిగా నీతో మాట్లాడి ఉండగా దుప్పు వల్ల వెంటనే తీర్మానం కలిగిన వారు కోరా కుమారులు అంటారు, దుప్పు నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దుప్పితో ఎందుకు పోల్చుకున్నారు తెలుసా? అది పవిత్రమైన జంతువని, వేగంగా పరిగెత్తగలిగిందని, సాధువైన జంతువని పోల్చుకున్నాడు. మీకెక్కడ బలుతున్న అక్కడ మీరు చేపెట్టుకొని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్కులో నిబడి జీవితాల్లో విశ్వాసాన్ని ఫలింపజేసినందుకు స్తోత్రం. నీ అభిషేకం రిలీజ్ చేస్తున్నాడు. ప్రతి మైగ్రేట్, ప్రతి స్పాండెంట్, ప్రతి అపెటిస్మెంట్, ప్రతి హెచ్ఐవి పేషెంట్ హీల్ కమిగల జీసస్, ప్రతి క్యాన్సర్ గడ్డ లైవ్ పోగులు కాకని జ్ఞాపిస్తున్న ప్రభా, ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి విధంగా సమస్యలు వేస్తున్నాము. నార్మల్ హిప్పర్ బ్లడ్ కాకుండా జ్ఞాపిస్తున్నాం. ప్రతి థైరాయిడ్ సమస్యను విడిపించండి, ప్రతి గుండె బాధితులను విడిపించండి. కళ్ళు సరిగ్గా కనపడితే కళ్ళు సూటి కనపడితే సహాయం చేయండి. నీ అభిషేకం రిలీజ్. ప్రతి మోకాలు, ప్రతి కడుపులో ప్రతి యేసు శక్తిని రిలీజ్ చేస్తున్నాం. ఉద్యోగం దాయిచ్చాడు ప్రార్థిస్తున్నాం. వ్యాపారానికి బట్టి వ్యాపారం దాయిచ్చాడు ప్రభావ. నేను సంవత్సరం చదువు ఉన్నతమైన స్థితిని కలిగించు. ప్రతి శాపాన్ని, ప్రతి దరిద్రం ఇప్పుడే ఏసులను కొట్టివేస్తున్నా. ప్రతి సమస్య నుంచి విడిపించండి. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించు. ప్రతి జాతపడి చీకటి పీడించబడితే ప్రతి కుటుంబం ఇప్పుడే యేసు క్రీస్తునామములో ఇంట్లోంచి ఒంట్లోంచి ఈ వాక్యం ద్వారా బలపరచబడినట్లుగా నీ అభిషేకం అద్భుతం జరిగించండి. స్వస్థ చేకూర్చమని
యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధని సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి లేదా ఫోన్ చేయండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నెంబరు 8008886257. మీ అందరికీ నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ ఎన్ జాన్సన్, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.